హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివాని. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా 45 డేస్ వాకింగ్ స్కీమ్ అనేసి. దీంట్లో ఎవరెవరు కంటెస్టెంట్స్, వాళ్ళు ఏం చేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మా డాడీ తనకున్న బిజీ స్కెడ్యూల్లో నేను పార్టిసిపేట్ చేయాలి అనేసి పార్టిసిపేట్ చేశారు. మా డాడీకి రీసెంట్గా 2 స్టెంట్స్ పడ్డాయి. అయినప్పటికీ నేను ఈ ఛాలెంజ్లో ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి అనేసి డైలీ ఎర్లీ మార్నింగ్ మాతో పాటు గ్రౌండ్కి వచ్చేసి వాకింగ్ చేసేవాళ్ళు. ఒకవేళ స్టెప్స్ కాకపోతే తను ఆఫీస్లో చేయడం, లేదంటే ఈవినింగ్ మళ్ళీ వాకింగ్కి వెళ్ళడం కూడా చేసేవాళ్ళు. ఫస్ట్ స్టార్ ఆఫ్ ద డే ఈ ఛాలెంజ్లో మా డాడీకే వచ్చింది. అలా చాలాసార్లు స్టార్ ఆఫ్ ద డేస్ కూడా అయ్యారు మా డాడీ. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్యకి రీసెంట్గా 2 నీ రీప్లేస్మెంట్స్ అయ్యాయి. అయినప్పటికీ తను కూడా నేను ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి, నేను ఎంత చేయగలిగితే అన్ని స్టెప్స్ చేయాలి అన్న ఉద్దేశంతో డైలీ ఎర్లీ మార్నింగ్ మాతో పాటు గ్రౌండ్కి వచ్చేసి స్టెప్స్ చేసేది. తనకి స్మార్ట్ వాచ్ పెట్టాము, అందులో స్టెప్స్ రికార్డ్ చేసి ఈవినింగ్కి పోస్ట్ చేసేది గ్రూప్లో. సో అక్కడ మా అత్తయ్యని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే తనకి 2 కాళ్ళ సర్జరీ అయినా కూడా తను ఖచ్చితంగా నేను చేయాలి, నేను ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తాను అన్న ఉద్దేశంతో వస్తుంది అనేసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మా చిన్నత్తయ్య. తను హైత్నగర్లో ఉంటుంది. తనకు ఆల్రెడీ ఒక లెగ్ నీ రీప్లేస్మెంట్ అయ్యింది అండ్ ఇంకొక లెగ్ నీ రీప్లేస్మెంట్ కోసం చూస్తుంది. అండ్ ఈ ఛాలెంజ్లో నేను ఎలానైనా పార్టిసిపేట్ చేయాలి, మళ్ళీ సర్జరీ అయిపోతే నేను చేయలేనేమో అనేసి తను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి స్టెప్స్ పెట్టేది. ఒకవేళ స్టెప్స్ అవ్వకపోతే మళ్ళీ నైట్ చేసి కూడా పెట్టేది. చాలా డెడికేషన్తో తను కంటిన్యూస్గా పెడుతూనే ఉండేది స్టెప్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మా మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు. నేను వెళ్ళి వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి స్పోర్ట్స్ ఆడగలుగుతున్నాను అంటే దానికి కారణం మా మమ్మీయే. ఎందుకంటే మా మమ్మీ బాబుని హ్యాండిల్ చేస్తుంది కాబట్టే నేను వెళ్ళగలను. అండ్ మా మమ్మీ అలా చూసుకోవడమే కాకుండా తను కూడా పార్టిసిపేట్ చేయాలి అనేసి తనకి ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకొని తను డైలీ నేను ఎన్ని స్టెప్స్ చేయగలను అన్ని చేస్తానని తను కూడా చేసి పోస్ట్ చేసేది. సో స్వీట్ కదా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మా తమ్ముడు. వీడు హైదరాబాద్లో ఉంటాడు. వీడికి కాలేజ్ టైమింగ్స్లో టైం దొరకదేమో అనేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి చాలా దూరం నడుస్తూనే ఉండేవాడు. అలా వీడు హైయెస్ట్ స్కోర్స్ చాలాసార్లు పెట్టాడు అండ్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద క్యాంపెయిన్గా నిలిచాడు. 35,000 పెట్టేసి, అది దాదాపు 25 కిలోమీటర్స్ వస్తుంది. సో వీడు మార్నింగ్స్ నడుస్తూనే ఉండేవాడు. హాలిడేస్ వస్తే ఖచ్చితంగా వీడే స్టార్ ఆఫ్ ద డే అయ్యేవాడు. సో అలా నడుస్తూనే ఉండేవాడు. అండ్ కాలేజ్కి వెళ్ళినా కూడా 10,000 ప్లస్సే పెట్టేవాడు. ఎప్పుడూ అసలు 10,000 తక్కువ పెట్టలేదు. సో నా గురించి చెప్పాలంటే నాకు 4 మంత్స్ బాబు ఉన్నాడు. బాబుని మమ్మీకి ఇచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేది. సో అక్కడ వాకింగ్ చేసేది, గేమ్స్ ఆడేది అండ్ కేర్ తీసుకోవాలి కదా, మఫ్లర్, స్వెటర్, మాస్క్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళేదాన్ని. అండ్ మమ్మీ నాకు చాలా ఎంకరేజ్ చేసేది. నేను పట్టుకుంటాను, నువ్వు వెళ్ళు, ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేది. అండ్ నాకు కూడా ఈ స్కీమ్ నా కోసమే పెట్టినట్టు అనిపించేది. ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఛాలెంజ్లా తగిలింది నాకు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో నేను చాలా గేమ్స్ నేర్చుకొని గేమ్స్ కూడా ఆడేదాన్ని. సో స్టెప్స్ కాకపోతే మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూడా స్టెప్స్ చేసి పోస్ట్ చేసేదాన్ని. అలా నేను కూడా స్టార్ ఆఫ్ ద డే అవ్వాలి అనేసి ఒకసారి అయ్యాను. ఇలా అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మేము ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశాము. విన్ అవుతామా అవ్వమా అది సెకండరీ. అండ్ ప్రైమరీగా మనం పార్టిసిపేట్ చేయాలి, మనము వాకింగ్ చేయాలి అనేసి అందరం పార్టిసిపేట్ చేసాము. అండ్ వాకింగ్ చేసి వస్తే ఆ డే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలా మేమందరం యాక్టివ్గా అవ్వడానికి గల మెయిన్ ఆర్కిటెక్ట్ ఎవరంటే మా మామయ్య పేరం రామస్వామి గారు, చీఫ్ మేనేజర్ SBI. సో మా మామయ్య ఈ ఛాలెంజ్ పెట్టడం వల్లనే మేమందరం వాకింగ్కి వెళ్ళగలుగుతున్నాము అండ్ యాక్టివ్గా మారాము. అండ్ ఇలా ఛాలెంజ్ పెట్టి వదిలేయలేదు. సో మా మామయ్య కూడా వాకింగ్ చేసి స్టెప్స్ పోస్ట్ చేసేవాళ్ళు. అండ్
మాకంటే ముందే పోస్ట్ చేసేవాళ్ళు. అండ్ మామయ్య పోస్ట్ చేసేదాన్ని బట్టి మేము అమ్మో మామయ్య పోస్ట్ చేసేసారు మేము కూడా పెట్టాలి అని మేము అలా చాలా ఎంకరేజ్మెంట్గా తీసుకొని చేసేవాళ్ళం. అలా మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. తన టైట్ షెడ్యూల్లో టైం కేటాయించి స్కోర్ బోర్డ్ ప్రిపేర్ చేయడం కానీ, స్టార్ ఆఫ్ ద డే పోస్చర్స్ కానీ, మార్నింగ్ డే పోస్చర్స్ కానీ, కింద రాసే కోడ్స్ కానీ అన్నిటికీ టైం కేటాయించి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అండ్ జస్ట్ ఛాలెంజే కాదు, దీనికి ప్రైజ్ మనీ కూడా అలాట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మామయ్య ఫర్ దిస్ వండర్ఫుల్ స్కీమ్.